హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ రాము. వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. సో మనం ఈరోజు గుయిలిన్లో ఉన్నాం కదా. సో నిన్న మనం బోట్ రైడ్ చేసాము, చాలా బాగా అనిపించింది. సో డైరెక్ట్గా నేను ఇప్పుడు సంజన్ వెళ్ళిపోతాను. హై స్పీడ్ ట్రైన్ పట్టుకొని సంజన్ అయితే వెళ్ళిపోతాను. ఓకే, సో ఇప్పుడైతే హోటల్ నుంచి రైల్వే స్టేషన్కి వెళ్తున్నాను. బాగా చలి ఎక్కువ ఉంది ఇప్పుడు ఈరోజు. సో హోటల్ నుంచి రైల్వే స్టేషన్కి ఇక్కడ గుయిలిన్లో 3 స్టేషన్లు ఉన్నాయన్నమాట. గుయిలిన్ మెయిన్ స్టేషన్, గుయిలిన్ నార్త్ స్టేషన్, గుయిలిన్ సౌత్ స్టేషన్, ఇలా 3 స్టేషన్లు అయితే ఉన్నాయి. నేను స్టే చేస్తున్న హోటల్ గుయిలిన్ నార్త్ స్టేషన్కి దగ్గర అనమాట. అంటే నేను వుహాన్ నుంచి వచ్చాను కదా, అందుకని ఇది ఇక్కడే దిగాను. ఈరోజు శనివారం, పీస్ఫుల్గా ఉంది. ఓకే, లెట్స్ గో. గాలి చూసారా, విపరీతంగా ఉంది గాలి, టూ మచ్ గాలి. ఎన్ని కోట్లు వేసినా గుయిలిన్ బే రైల్వే స్టేషన్ వచ్చేసాం. ఫస్ట్ టికెట్ అయితే తీసుకుందాం సంజన్కి. ఈజీగా 1600-1700 ఉంటుంది కౌంటర్. ఎంతమంది జనం ఉన్నారో కదా, ఫుల్గా. 10వ నెంబర్ ప్లాట్ఫామ్ సంజన్. ఆల్మోస్ట్ మనకి హైదరాబాద్ వైజాగ్ అంత దూరం ఉంటుంది, 630 కిలోమీటర్లు అలా ఉంటుంది. జస్ట్ 3.5 అవర్లో పట్టుకెళ్తున్నాడు. సూపర్ కదా. ఇదేనా చేసాం. జపాన్ ట్రైన్ చేసాం, ఇప్పుడు చైనా ట్రైన్ కూడా చూద్దాం. ఓకే, ఏంటి టిష్యూ పేపర్ పెట్టేశాడు. సో ఎవ్రీడే క్లీన్ చేసినట్టు ప్రతి గంటకి క్లీన్ చేసినట్టు చూసారా, సూపర్. ఇదిగండి, ఇది టాయిలెట్ సీట్ కవర్. అంటే దీని మీద వేస్తారు ఆ కవర్. ఫ్లష్ సేమ్ ఫ్లైట్లో ఉన్నట్టే ఉంటుంది అనమాట. ఎంత పెద్ద మిర్రర్, చాలా పెద్ద మిర్రర్ ఇచ్చారు. సూపర్ కదా.在旅途中照看好同行儿童。当您在遭遇他人霸占座位、强行烤鸭。300 వెళ్తుంది అనుకుంటా, చూద్దాం. స్పీడ్ 275. జపాన్ అంత లుక్ లేదు కానీ బాగుంది. వచ్చేసాం మనం సంజన్ బే రైల్వే స్టేషన్. సంజన్ బే రైల్వే స్టేషన్. మనం వచ్చిన ట్రైన్ ఇదే. సామ్సంగ్ చూసి ఒప్పోవాడు కూడా ఫ్లిప్ మొబైల్ రిలీజ్ చేశాడు. మరి మన ఇండియాలో రిలీజ్ చేసాడు లేదు తెలియదు. సూపర్ ఉంది మొబైల్. సంజన్ రైల్వే స్టేషన్ బాగుంది. అంటే సంజన్లో 3 ఉంటాయి, 2-3 స్టేషన్లు ఉంటున్నాయి. ప్రతి సిటీకి 2-3 స్టేషన్లు ఉన్నాయి. సో ఇది సంజన్ నార్త్, తర్వాత మళ్ళీ సంజన్, తర్వాత సంజన్ సౌత్, ఇట్లా డిఫరెంట్గా ఉన్నాయి. సో ఇప్పుడైతే మెట్రోకి వెళ్దాం. మెట్రో 5వ లైన్. టికెట్ అయితే తీసుకున్నాను. రెన్మిత్ సౌత్ అని చెప్పేసి, అంటే అది మెయిన్ సెంటర్ అనమాట. సో 4వ లైను 6వ లైను 2 అటే వెళ్తుంది అనమాట. మధ్యలో ట్రైన్ మారాలి మనం. ఈ సంజన్ నార్త్లో లైన్ 6 పట్టుకొని లోపలికి వచ్చాము టికెట్ తీసుకొని. మనం టికెట్ అయితే రెన్మిన్ సౌత్కి తీసుకున్నాము. అయితే మధ్యలో ఇక్కడ ఉంది కదా, ఇదిగో ఇన్హు అనే చోట మనం
ట్రైన్ మారాలి. ఇన్నోని దగ్గర ట్రైన్ మారి లైన్ 9 తీసుకొని నెక్స్ట్ మనం రెన్మిన్ సౌత్ దగ్గర దిగాలి. ఇన్హూలో దిగామో, ఇప్పుడు లైన్ 9కి మారాలన్నమాట. లైన్ 9కి వచ్చేసామో. ఇప్పుడు మనం ఇన్హూలో ఉన్నాం కదా, మధ్యలో 6 స్టాపులు ఉంటాయి. 7వ స్టాపు రెన్మిన్ సౌత్. ఇది సంజన్కి సెంటర్ అనమాట. ఇది ఈ ఏరియా దగ్గర అనమాట. ఈ ఏరియా ట్రైన్ వస్తుంది. వచ్చేసాం రెన్మిన్ సౌత్ స్టేషన్కి. సో ఇక్కడ నుంచి జస్ట్ 150 మీటర్స్ అనమాట హోటల్. వెళ్దాం. సూపర్ ఉంది కదా, చాలా హోటల్స్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇదే మనం రాత్రి స్టే చేసిన హోటల్. అదిగోండి హోటల్ వియన్నా. సో ఈ లగ్జరీ హోటల్లోనే ఇండియన్స్ని అలౌ చేస్తున్నారు. నార్మల్ హోటల్లో ఇండియన్స్ని అలౌ చేయట్లేదు. నార్మల్ హోటల్స్లో ఇండియన్స్ని అలౌ చేయట్లేదు. సో ప్రాబ్లం ఏంటంటే మనం స్టే చేసిన హోటల్ ఇది. అయిపోయింది బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. వీడియో కూడా తినట్లేదు ఎందుకో మరి. ఇండియన్స్ అంటే కొంచెం చిన్న చూపు చూస్తున్నారు ఇక్కడ. మన వాళ్ళు ఏదో గట్టిగా వేశారు ఇక్కడ. ఎవరైతే మన ఇండియన్స్ సెంజన్ అయితే వస్తారో వాళ్ళు హోటల్ అయితే ముందే బుక్ చేసుకోవద్దు. ఎందుకంటే చాలా హోటల్స్ ఇక్కడ ఇండియన్స్ని అయితే అలౌ చేయట్లేదు. దరిదాపు నేను 10 హోటల్ ఎతికాను అనమాట. రాత్రి 10 నుంచి మిడ్నైట్ 12 వరకు హోటల్స్ అన్నీ ఎతికాను. ఎవ్వరూ అలౌ చేయట్లేదు. ఇంకా చేసేది లేక ఓన్లీ ఈ వియన్నా హోటల్, ఇది కొంచెం లగ్జరీ హోటల్ అనమాట. సో ఒక నైట్కి $100 అంటే ఆల్మోస్ట్ 8,400 రూపాయలు పెట్టి జస్ట్ ఒక నైట్ కోసం ఇక్కడ ఉండాల్సి అయితే వచ్చింది. సో మీరు ముందే చెక్ చేసుకొని రండి. ఇక్కడైతే చాలా హోటల్స్ ఇండియన్స్కి అయితే రూములు ఇవ్వట్లేదు. నేను అడిగాను ఎందుకు ఇవ్వట్లేదు అంటే వేరే ఒక అతను చెప్పాడు అనమాట. సో ఇంతకుముందు ఏదో ఇష్యూ అయిందట, ఇండియన్స్ తోటి పోలీసులకి ఇష్యూ అయిందట. అప్పటి నుంచి పోలీసులు గట్టి వార్నింగ్ అయితే ఇచ్చారట ఇక్కడ లోకల్ హోటల్స్ వాళ్ళకి, ఇండియన్స్ ఎవరికి హోటల్ ఇవ్వద్దు అని. సో మరి అందులో నిజమెంత అబద్ధం ఎంతో తెలియదు కానీ టికెట్ అయితే తీసుకున్నాం ఎలక్ట్రానిక్ మార్కెట్ వెళ్ళడానికి. సో ఎలక్ట్రానిక్ మార్కెట్ నుండి మెట్రో స్టేషన్ వచ్చేసి ఇంగ్యాంగ్ బే. నేను స్క్రీన్ మీద ఇస్తాను. ఇంగ్యాంగ్ బే అంటే ఇంగ్యాంగ్ నార్త్ అంటారు. బే అంటే నార్త్. ఓకే, మనం అయితే వెళ్దాం. మధ్యలో ట్రైన్ మారాలి, చూపిస్తా అండి. మనం స్టే చేసింది రెన్మిన్ సౌత్ కదా. సో లోపలికి వచ్చాము. లైన్ 9 ఇక్కడ. లైన్ 9వ లైన్ మాత్రమే ఉంది ఇక్కడ. ఇదిగోండి, ఇదిగో రెన్మిన్ సౌత్లో ఎక్కాం కదా. సో మనం 1, 2, 3, 4, 5వ స్టాప్లో దిగాలి. హోంగ్లింగ్ నార్త్ అని ఉంది కదా, హోంగ్లింగ్ నార్త్లో దిగి మళ్ళీ మనం ట్రైన్ మారాలి. ఇక్కడ పోలీస్ చూడండి ఎన్ని ఉన్నాయా. ఇప్పుడు లైన్ 7కి మారాలి మనం. ఇప్పుడు మనం లైన్ 7కి వచ్చేసాం కదా. జీలీ లేక్ సైడ్ వెళ్ళాలి మనం. ఇప్పుడు మనం ఉన్న స్టాప్ పేరు వచ్చేసి హోంగ్లింగ్ బే, హోంగ్లింగ్ నార్త్ అంటారు. ఇప్పుడు మనం దిగాల్సింది వచ్చేసి ఇదిగో హోంగ్యాంగ్ నార్త్ అని ఉంది కదా, అది అన్నమాట. ఓకే, దిగేసాం మనం. హోంగ్యాంగ్ బే, హోంగ్యాంగ్ నార్త్. ఇక్కడికి అన్నీ మొత్తం ఏరియా అంతా ఎలక్ట్రానిక్ మార్కెట్ అనమాట. ఇదే మెట్రో స్టేషన్. మనం అందులోంచి బయటకు వచ్చాము. అన్ని పెద్ద పెద్ద బిల్డింగ్లే, మొత్తం పెద్ద పెద్ద బిల్డింగ్లే. మరి ఇది ఈరోజు 43వ రోజు ట్రిప్. చైనాలోనే 20 రోజుల. రాగానే మనకి డ్రోన్లు కనిపించినాయి. ఇది ఎంట్రన్స్. ఇది డ్రమ్స్ మ్యూజిక్ భలే ఉన్నాయి. ఇది డ్రమ్స్ మ్యూజిక్. ఈ స్టిక్స్తో కొట్టాలన్నమాట. ఈ స్టిక్స్తో కొట్టాలి. సూపర్, భలే మోగిస్తుంది.
సో ఈ మొత్తం మ్యూజిక్ డివైస్ మొత్తం అన్ని ఇక్కడే ఉన్నాయి. రోబోట్ అయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదా, ఇక్కడ మన ఎలక్ట్రానిక్ మార్కెట్లో ఇదండి సేమ్ యాపిల్ డిజైన్, కాకపోతే కాపీ వర్షన్. వారంటీ కూడా ఇస్తున్నాడట, 1 year వారంటీ ఇస్తా అంటున్నాడు. బట్ మీరు మళ్ళీ వచ్చే పనికైతే ఇక మీరు బిల్లు కూడా ఇస్తాడు. వారంటీ 90 yuan అంటే 1000 rupees మన కరెన్సీలో. చాలా బెటర్, సేమ్ ఒరిజినల్గానే ఉంది. వారంటీ కూడా ఇస్తున్నాడు కాబట్టి కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. ఇక్కడ GoPro 12 చూడండి, GoPro 12 బ్లాక్ చైనాలో ఇదిగోండి 2848 yuan అంటే మన కరెన్సీలో సుమారుగా 33,500. మన ఇండియాలో అమెజాన్ సైట్లో చూస్తే ఇప్పుడే చెక్ చేశాను. అమెజాన్ సైట్లో చూస్తే 47,000 ఉంది, అంటే ఆల్మోస్ట్ 13,500 డిఫరెన్స్ ఉంది. దుబాయ్లో ఇంకా తక్కువ ఉంటుంది, దుబాయ్లో ఇంకొక 5,000 తక్కువ ఉంటుంది. బట్ స్టిల్ బెనిఫిటే. మీరు ట్రిప్కి వచ్చినప్పుడు ఇలా 2-3 కొనుక్కొని వెళ్తే మీకు ట్రిప్ డబ్బులు కొంతైనా వచ్చేస్తాయి. ఇక్కడ చూడండి GoPro 10 ఇక్కడ 1948, అంటే మన కరెన్సీలో సుమారుగా 23,700. అమెజాన్లో చెక్ చేశాను, అమెజాన్లో 27,000 ఉంది, అంటే ఒక 3,300 తక్కువ ఉంది. ఇదిగోండి ఫ్యూజీ ఫిల్మ్ ఒకటిది ఇన్స్టెంట్ ఫోటో వస్తుంది కదా, 598, అంటే మన కరెన్సీలో సుమారుగా 7,000 రూపాయలు. అమెజాన్లో చెక్ చేశాను, అమెజాన్లో కూడా సేమ్ ప్రైస్ ఉంది, ఇదేం పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. DJI Mavic 3 Pro 13,888. 13,888 అంటే మన కరెన్సీలో వచ్చేసరికి సుమారుగా 1,62,000. మన ఇండియాలో అమెజాన్లో చూస్తే అసలు చూపించట్లేదు, లేదు మన ఇండియాలో అవైలబిలిటీ లేదు, ఓన్లీ మినీ ఉన్నట్టుంది, మ్యావిక్ లేదు. ఒకవేళ ఉన్నా కూడా కనీసం 30,000 డిఫరెన్స్ ఉంటుంది మన DJI ప్రోడక్ట్స్ మాత్రం. ఇంకా ఏంటి ఇన్స్టా 360 ఇవి కూడా తక్కువే ఉంటాయి డెఫినెట్గా. ఇదిగోండి మీరు తర్వాత అమెజాన్లో చెక్ చేసుకోండి. ఓకే, ఇన్స్టా 360 X3 2,700 yuan ఉంది. ఒక yuan వచ్చేసి 11.70 వేసుకోండి, దాని ప్రకారం మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇదంతా ఒకటే ప్రైస్. ఇన్స్టా 360 Go 3 2398 yuan. ఇది గింబల్ 899 గింబల్. ఇక ఇంకో షాప్ చూద్దాం. ఇదంతా డ్రోన్ సంబంధించింది మొత్తం. చూడటానికి పెద్దగా ఉన్నాయి కానీ ఇవి బ్రాండెడ్ అయితే కాదు. 3 ఉన్నాయి, ఐఫోన్ది, తర్వాత USB మైక్రో USB ప్లస్ ఇది USB టైప్. బాగుంది, ఉన్నాయి డిఫరెంట్ ఉన్నాయి అన్నీ. ఇది చాలా స్ట్రాంగ్ ఉంది. ఇదైతే 8 yuan అంటే 90 రూపాయలు. ఇదైతే 5 yuan అంటే 60 రూపాయలు. ఫ్రెండ్స్ ఇది యాపిల్ కాపీ వర్షన్ అనుకోండి, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా దించేసాడు. ఇదిగోండి, డిజైన్ బై యాపిల్ ఇన్ కాలిఫోర్నియా, అసెంబుల్డ్ ఇన్ చైనా. కాపీ వర్షనే, పైగా 1 year వారంటీ కూడా ఇస్తా అంటున్నాడు. 80 చెప్తున్నాడు, 80 yuan చెప్తున్నాడు. 80 yuan అంటే ఒక 900 రూపాయలు. చాలా బెటర్. ఇది ఉంది. మొన్న ఇది జపాన్లో ఇదిగోండి, ఇది మన జపాన్లో 400 రూపాయలు చెప్పారు, 300 రూపాయలు 400 రూపాయలు చెప్పారు. ఇక్కడంతా 60 రూపాయలు. ఇది మన ఇండియా కంటే చౌకన్నట్టు, చాలా బెనిఫిట్ కదా. ఓకే, సో షాపు నేను పెడతాను ఇక్కడే స్టేషన్కి దగ్గరే. ఈ నెంబర్ మీకు ఏమైనా కావాల్సి ఉంటే ఏమైనా బిజినెస్ కానీ ట్రేడింగ్ కానీ, ఓకే, ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. షాప్ నెంబరు Q2A442. ఇక్కడ చూడండి బ్రష్లు ఇవి. ఈ బ్రష్ ఛార్జింగ్ బ్రష్లు అనమాట. ఇది తీసేసుకున్నాను. ఎయిర్ ప్యాడ్ ప్రో సూపర్ కదా. అదిగో అన్న షాప్ నెంబర్ ఇది Q2A240. వస్తే అన్నను కలవండి. థ్యాంక్ యూ శీషా. ఇది ఒక షాపింగ్ ప్రపంచం అబ్బా, మొత్తం ఏరియా అంతా షాపింగ్. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి DJI Mini 2 చైనా షెంజన్లో
ప్రైస్ వచ్చేసి 34,000 ఉంది మన కరెన్సీలో. 34,000 ఉంది. ఇంకా ఇండియాలో అమెజాన్లో ఎంత ఉంది అనేది చెక్ చేసుకుని మీరు. అలాగే డీజే మినీ 4 Pro. సో ఇది వచ్చేసి ప్రైస్ ఇక్కడ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. స్టార్టింగ్ 4788 అంటే ఆల్మోస్ట్ 50,000 స్టార్టింగ్. అది వీటిలో మళ్ళీ మోడల్స్ని బట్టి ఉంటుంది, కాంబో ప్యాకేజ్ ఇవన్నీ. ఇది చూడండి, ఆటెల్ అంట, ఆటెల్ కంపెనీ. ఇది కూడా డ్రోన్స్ కంపెనీ, కాకపోతే ఇండస్ట్రియల్ పర్పస్లో వాడతారు. మామూలుగా మనకి పెద్ద పెద్ద సర్వేలు చేసేటప్పుడు కానీ, రోడ్ సర్వే కానీ. ఇక్కడ నుండి సెక్యూరిటీ పర్పస్, ఇది పోతే ఇన్స్పెక్షన్, ఇది పోతే సర్వేయింగ్ అండ్ మ్యాపింగ్, రోడ్ ప్రాజెక్టులు కానీ ఇంకా మొత్తం అన్నీ చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. ఇది భలే ఉంది కదా, ఇది ఇండస్ట్రీ పర్పస్. ఇది 7.5 kg బరువు ఉందట. ఇది ఆగకుండా 126 minutes, ఆల్మోస్ట్ 2 hours ఫ్లై అవుతుందట. వీడియో ట్రాన్స్మిషన్ రేంజ్ 18 miles, 67 kilometers స్పీడ్ వెళ్తుందంట గంటకి. ఆటెల్ పెద్ద పెద్దగా ఉన్నాయి. గోప్రో తగిలిచ్చినట్టున్నాడు, గోప్రో కెమెరా లాగా. ప్రైజ్ అయితే పెట్టలేదు, కానీ ఇక్కడ ప్రైజ్ అయితే పెట్టలేదు. మొత్తం ఇండస్ట్రీ పర్పస్ ఆటెల్. ఇదిగో నికాన్ షోరూమ్, కెనాన్ అన్నీ ఉన్నాయి, బ్రాండెడ్ ఉన్నాయి ఇక్కడ అన్నీ. సోనీ. ఇది ఒక మాయా ప్రపంచం అబ్బా. ఇదంతా కెమెరాల సెక్షన్. ఇదంతా ఏమన్నా ఉందా? యాపిల్ వాచ్లు, ఆ వాచ్, ఈ వాచ్ అన్నీ ఉన్నాయి. చవక బాబు చవక, రండి చవక. యాపిల్ వాచ్లు కేవలం 1000 రూపాయలు, 2000. మామూలుగా ఉండదు చవక బేరం. ఇప్పుడే 500 రూపాయలకి యాపిల్ ఎయిర్పాడ్ కొన్నాను. ఎన్ని రోజులు వస్తుందో తెలియదు. వాడైతే 1 year అన్నాడు. మళ్ళీ మనం వచ్చేది కాదు, అయ్యేది కాదు. వచ్చిన వాడేవాడు, మనం ఎవరు. చవక బాబు చవక, రండి. ఇదో మాయా ప్రపంచంలా ఉంది బాబోయ్. ఎంత పెద్ద బిల్డింగ్లు, ఏమి కథ ఇది, మామూలుగా లేదు. ఇదిగో ఉవాయి వీళ్ళు షోరూమ్ కావాలా, సూపర్ ఉంది. సెంజన్ ఉవాయి బాగా యూజ్ చేస్తారు చైనాలో. ఉవాయి టీవీలు అన్నీ ఉన్నాయి. ల్యాప్టాప్స్. ప్రైస్ వచ్చేసి 1 TB 16 GB ర్యామ్, కోర్ i5. దాదాపు 60,000 ఉంది. కోర్ i5. బ్రాండెడ్ షోరూమ్లు అన్నీ ఇక్కడే ఉన్నాయి అబ్బా. ఇది చూడు, ఈ బిల్డింగ్ ఎంత హైట్ ఉందా. ఉంటుంది ఒక 60-70 అంతస్తులు అయితే ఉంటుంది. సూపర్ ఉంది. రోడ్లు ఎంత నీట్గా ఉన్నాయి. వెదరు నిన్నటి వరకు బీజింగ్, షాంఘై, జాంగ్జీ, అది యువాన్ చలితో చచ్చిపోయాము. ఇక్కడ కొంచెం ప్రశాంతంగా ఉంది. ఇక్కడ అంత చలి లేదు. నార్మల్ ఒక స్వెటర్ సరిపోతుంది. అక్కడ 2 స్వెటర్లు వేయాల్సి వస్తుంది. ఇది చూడు, రోడ్లు క్లీన్ చేస్తూ ఉన్నారు. ఇదిగో స్టేషన్ పేరు గుర్తుపెట్టుకోండి, యుకాంగ్ బే స్టేషన్, యుకాంగ్ నార్త్ స్టేషన్. రైట్. భలే రోడ్లు ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నారు కదా, సూపరా. ఇదిగో ఈ హైట్ బిల్డింగ్లోకి అయితే వెళ్దాం కదా, రోబోటిక్ లాగా. గుట్టలు పేర్చారు కదా ఊర్లు. KFCలో కొద్దిగా చికెన్ లాగిచ్చాను. నెక్స్ట్ ఎటు వెళ్దాం? సీ వరల్డ్కి వెళ్దాం. సీ వరల్డ్కి వెళ్ళేసి మళ్ళీ మనం హోటల్ దగ్గరికి, రాత్రికల్లా మళ్ళీ హోటల్ దగ్గరికి వచ్చేసి లగేజ్ తీసేసుకొని గ్వాంగ్జూ వెళ్ళిపోదాం. ఇక మాత్రం షెంజన్లో ఇక ఉండేది లేదు. ఎందుకంటే తెలిసింది కదా, ఆల్రెడీ చెప్పాను కదా, హోటల్ ప్రాబ్లం. మనకి ఇండియన్స్ కంటే హోటల్స్ ఇవ్వట్లేదు, ఓన్లీ లగ్జరీ హోటల్సే అలౌ చేస్తున్నాయి. ఒక రాత్రికి వచ్చే మినిమం 5,000 ఉన్నాయి.
ఒక రోజుకి 5,000 ఉంది లగ్జరీ హోటల్స్. ఒక రోజుకి 5,000 పెట్టి మనం ఉండలేము, మన వల్ల కాదు. కానీ గ్వాంగ్జూ వెళ్తే అక్కడ ఇస్తారేమో. గ్వాంగ్జూ అయితే నాకు తెలిసి అంత ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. గ్వాంగ్జూలో ఇంకా 2 days స్టే చేయాలి. ఎలాగోలా 2 days స్టే చేసి ఇండియాకి వచ్చేస్తాను. రేపు ఎల్లుండే మనకి ఉంది టైము. సీ వరల్డ్కి అయితే వెళ్దాం. సేమ్ మళ్ళీ అదే స్టేషను, విండో ఆఫ్ ది వరల్డ్. ఈ స్టేషన్లో దిగి మళ్ళీ లైన్ 8 కానీ లైన్ 2 కానీ మారాలి. విండో ఆఫ్ ది వరల్డ్ దిగాం కదా, ఇప్పుడు మనం లైన్ 2 పట్టుకొని చివాన్ సైడ్ వెళ్ళాలి. చివాన్ సైడ్ వెళ్ళి సీ వరల్డ్లో దిగాలి. ఇదిగోండి లైన్ 2 చివాన్ సైడ్ వెళ్ళే ట్రైన్ ఎక్కాలి. సీ వరల్డ్ మెట్రోలో దిగాం కదా. సో ఇప్పుడైతే మనం బాగుంది, పిల్లలు వెళ్ళి ఆడతారు. సరే ఏం చేస్తున్నది ఇక్కడ? అది తగలకుండా వెళ్ళాలి కాబట్టి వచ్చేసాం మనం సీ వరల్డ్. సీ వరల్డ్ స్టేషన్లో దిగుతారు కదా, ఎగ్జిట్ ఏ ద్వారా బయటికి రండి ఈజీగా. వెళ్దాం, అలాగే ముందుకు వెళ్దాం. పాడైపోయిన షిప్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి దీన్ని టూరిజంగా డెవలప్ చేసినట్టున్నారు. భలే ఉంది. షిప్ ఏనబ్బా ఇది. మింగ్యా గ్వాంగ్జూ అన్నట్టు. లొకేషన్ అయితే చాలా బాగుంది. ఇక్కడ చూడండి వాటర్ ఫాల్ లాగా. వీడియో చూసారు కదా. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మర్చిపోండి లైక్ చేయండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఇంకోటి, నా ట్రిప్స్లో మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. సో నన్ను మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పుడు సెలవు, బాయ్ బాయ్.